నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. ఈరోజు మీకు ఒక సృజనాత్మకతని మీ ముందుకు తీసుకొస్తాను. వరంగల్లో అందరినీ కూడా చాలా ఆకర్షిస్తుంది. అదేంటంటే స్వచ్ఛ భారత్లో భాగంగా వేస్టేజ్ టు ఆర్ట్, అంటే ఏదైతే వేస్టేజ్ ఉంటుందో దాన్ని మళ్ళీ రీయూజ్ చేసి చాలా అద్భుతమైన కళలను అయితే ఇక్కడ వీళ్ళు రూపొందించడం జరిగింది. ప్రస్తుతం నేను వరంగల్ మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్ ఆఫీస్ ఉంటుందో దాని ఎదురుగా ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో ఉన్న ఎంత చక్కగా వీళ్ళు ఇది మొత్తం అంతా కూడా వేస్టేజ్ అనేది రీయూజ్ చేసి చాలా చక్కగా ఆర్ట్ అనేది వీళ్ళు చేయడం జరిగింది. ఇది స్వచ్ఛ భారత్లో భాగంగా వీళ్ళు ఇక్కడ చేశారని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్లాస్టిక్ కానివ్వండి, వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ప్రతి దాన్ని కూడా వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి చాలా డిఫరెంట్ యాంగిల్లో ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు చేయడం జరిగింది. ఒక్కసారి లోపలికి వెళ్ళి క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పక్కన చూడొచ్చు, ఈ బొమ్మకి ఎంత చక్కగా ఉంది, చెట్టుకి బొమ్మని అలంకరించినట్టుగా ఉంది కదా. ఇదంతా కూడా మీరు చూడొచ్చు వేస్టేజ్ అన్నమాట. దీంతో వీళ్ళైతే చాలా చక్కగా తయారు చేయడం జరిగింది. అంటే వేస్టేజ్ నుంచి కూడా మనం ఒక ఐడియాని ఎలా క్రియేటివిటీ చేయొచ్చు, ఇలా మనం ఎట్లా వాడుకోవచ్చు అన్నదాన్ని చాలా చక్కగా చేశారు. ఇక్కడ మీకు ఇదంతా కూడా చూపిస్తా. ఇక్కడ వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఆగి వీటన్ని చూస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇట్లా మనం చూపిస్తే ఇలా మనం చేయొచ్చు, మనం ఇట్లా తీసుకోవచ్చు, దీంతో ఇట్లా చేయొచ్చు అని ఉంది. ఒక్కసారి నేను మీకు అయ్యంతా కూడా ఎలా ఉంది ఏంటనేది చూపిస్తా. ఫస్ట్ అయితే మాత్రం ఒక చెట్టుకి ఒక బొమ్మనైతే ఇక్కడ గీసి దానికి మనకి వైట్ ఫ్రాక్ ఎలా కుడతామో అలా ఇట్లా మనకి అంబ్రిల్లా మోడల్, ఇంటే మనకి ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో కవర్, దాంతో వీళ్ళు దీన్ని ఇక్కడ క్రియేటివిటీ చేయడం జరిగింది. అలానే ఇటు పక్కన మనం చూసుకోవచ్చు, ప్రతి ఒక్కటి ఏదైతే టైర్స్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, ప్లాస్టిక్ కానివ్వండి, ప్రతి ఒక్కటి వీళ్ళు ఇలా మొత్తం అంతా కూడా ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అదంతా దాంతో వీళ్ళు ఇక్కడ చాలా మంచిగా అరేంజ్ చేయడం జరిగింది. అసలు మనం దగ్గరకు వచ్చి చూసే వరకు కూడా ఇది వేస్టేజ్తో తయారు చేసిందా అని అంత ఆశ్చర్యంగా ఉంటారు. ఎందుకంటే ఇది అసలు దూరం నుంచి చూసినా సరే, దగ్గరకు వచ్చి చూసినా కానీ అది వేస్టేజ్తో చేసిందని ఎవ్వరూ కనిపెట్టలేరు, అంత బాగా తయారు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, వాటర్ బాటిల్స్తో కానివ్వండి, ఉన్నటువంటి వాటర్తో ఇక్కడ మనకి చూసుకుంటే ఇది ఏదైతే ఉందో ప్లాస్టిక్ కవర్ కానివ్వండి, ఈ బాటిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక దాంట్లో అంటే చెరువులో కానీ లేకపోతే వాటర్లో ఉండే తాబేలు, మనకి ఇటు చేపలు, ఇవన్నీ కూడా వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకొకటి మనకి ఇక్కడ టైర్స్ ఉంటాయి, పాడైన టైర్లు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా సే నో టు ప్లాస్టిక్ అని చెప్పేసి ఇక్కడ సేవ్ యానిమల్స్, సేవ్ ట్రీస్, సేవ్ వాటరు, స్టాప్ పొల్యూషన్ అని చెప్పి చాలా చక్కగా క్లియర్గా అర్థమయ్యేలాగా వీళ్ళు ఇక్కడ ఈ 3 టైర్లతో 2 వైట్ కలర్ ఇట్లా వేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఇలా విభిన్నంగా మనం చూసుకుంటే వీళ్ళు మనం బార్డర్ అంటే మన ఇంటికి పారీ గోడలా కడతాం కదా, అది కూడా వీళ్ళు వాటర్ బాటిల్స్ ఏవైతే వేస్టేజ్ ఉంటుందో ప్లాస్టిక్ అవన్నీ కూడా పారీ గోడలా కట్టారనమాట. వీటికి మొత్తం మనం ఇటు చూసుకోవచ్చు. ఇంకొక సైడ్ చూసుకుంటే టైర్లు, అంటే మనకి సిటీని క్లీన్ చేయడానికి ఒక వెహికల్ వస్తుంది, దానికి ఉండేటువంటి వేస్టేజ్ పాడైపోయిన దాన్ని కూడా వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. ఇది మనం చూడొచ్చు. సో ఇది మనకి నార్మల్గా రోడ్డు క్లీన్ చేస్తుంది అనమాట ఆ మిషన్లో. అది పాడైపోయినా సరే వీళ్ళు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అలానే చైర్స్ విరిగినాయి, అంటే మనం ఒక చైర్ ఇరిగిపోతే లేకపోతే టైర్లు పాడైతే పాడేస్తాం కదా, ఒకసారి ఇట్లా లుక్ వేసుకోండి ఎంత చక్కగా మధ్యలో ఆ చైర్ని పెట్టి 2 ట్రైలు, ఒకటి అది చూసుకుంటే మనకు అది చూడడానికి ఒక ట్రాక్టర్ లుక్ అనమాట. సో అట్లా డిఫరెంట్గా చాలా చక్కగా చేశారు. అలానే ఇక్కడ మనం చూసుకుంటే ఇంకొకటి, అసలు ఇందులో ప్రతి ఒక్కటండి నేను చెప్పడం కాదు, మీరు ఒక్కసారి రండి, ఇక్కడ వచ్చి చూస్తే ఎంత చక్కగా ఉంది. పిల్లలకు కూడా చాలా అర్థమయ్యేలాగా చక్కగా ఉందన్నమాట. ఇక్కడ మంచిగా చిన్న మెసేజ్ ఇచ్చారు, మంచిగా చెట్లు మధ్యలో అన్నీ కూడా చెట్లు పెట్టేసి దాని మధ్యలో మన వరంగల్ మున్సిపల్, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ GWMC అని రాశారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇటు వచ్చేసి మనకి ఇల్లు, అంటే పాతకాలంలో ఇల్లులు ఎలా ఉండయో అలా ఇక్కడ మనకి ఒక మహిళ ఉన్నట్టుగా ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఎంత క్యూట్గా రెడీ చేశారు. సో ఒక కుండలో ఒక మహిళను రెడీ చేసి దానికి మనం కట్టుకునే ర్యాకీలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆభరణాలాగా చేసి ఇక్కడ రెడీ చేసి ఈ ఇంట్లో ఉన్నట్టుగా చేశారనమాట. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ చాలా ఉన్నాయి. సైకిల్స్ మీద కానివ్వండి, లేకపోతే అంటే మనకి చెత్త బండి తీసుకుపోయే ఏవైతే సైకిల్స్ ఉంటాయో ఆ పాడైపోయిన దాంతో కూడా ఇక్కడ వీళ్ళు చేయడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి మంచిగా చెట్లు నాటారు, రౌండ్గా కుండీలు పెట్టేసి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకా చాలా వెరైటీగా ఉంది చూడండి, ఇక్కడ ఒక పాపని నిలబెట్టారనమాట. గార్డెన్లో వచ్చేసి తను ఫోటో షూట్ చేసుకున్నట్టుగా ఉంది. ఒకసారి చూడండి, ప్రిన్సెస్ లాగా రెడీ చేసి పెట్టారు. ఆమెకి ఇక్కడ మంచిగా ఒక వెహికల్ లాగా ఈ గుర్రాలను పెట్టారనమాట. టైర్లతో అదంతా కూడా బండిని రెడీ చేసి పెట్టారు. ఇక్కడ మనం చూసుకుంటే సైకిల్తో, అంటే మనకి కుండి, పలిగిపోయిన కుండి ఉంటుంది కదా, దాంట్లో పూల మొక్కలు నాటి దాంతో సైకిల్ని ఇట్లా పెట్టడం జరిగింది. అక్కడ చూసుకుంటే మనకి స్టార్స్లో ఇంద్రధనుస్సు అలా చూపించడం జరిగింది. అక్కడ ఒక బొమ్మని వాళ్ళు తయారు చేసి పెట్టారు, అంటే అది కార్టూన్ బొమ్మనా దిష్టి బొమ్మనా అన్నట్టుగా డిఫరెంట్ లుక్ అనమాట. ప్రతి ఒక్కటి కూడా వేస్టేజ్ అవ్వకుండా
ప్రతిదీ పాడైపోయిన దాంతో కూడా చాలా క్రియేటివిటీగా ఆలోచించవచ్చు, చాలా క్రియేటివ్ చేయొచ్చు అనేసి వీళ్ళు ఎంత చక్కగా నిరూపించారో ఇక్కడ చూడొచ్చు. వరంగల్ మున్సిపాలిటీ వల్ల అయితే ఇది చాలా ఈ ఐడియా అయితే ప్రజలను అయితే ఆకర్షిస్తుంది. వచ్చే వెళ్ళేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఆగి దీన్ని చూడడం జరుగుతుంది. ఇప్పటికైనా ఎవరికైతే తెలియదో వాళ్ళు వచ్చి చూడండి, పిల్లలు చూపించండి. ముఖ్యంగా అయితే ప్లాస్టిక్ వాడకూడదు, సేవ్ ట్రీస్, సేవ్ వాటరు, సేవ్ యానిమల్స్, అలానే మనకి ఏదైతే పొల్యూషన్ ఎక్కువ అవుతుందో ఆ పొల్యూషన్ని తగ్గించండి అంటూ కూడా వీళ్ళు ఇక్కడ సింబాలిక్గా ఇది పెట్టడం జరిగింది. చాలా బాగుంది. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ మొత్తం కూడా ముఖ్యంగా మన రోడ్లు క్లీన్గా ఉన్నాయన్న కరోనా టైం నుంచి కూడా ఏదైనా సరే వీళ్ళు నీట్గా ఉంచేది ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు. వాళ్ళ సింబాలిక్గా వాళ్ళని ఇక్కడ ఒక మనిషి అంటే ఒక మగ మనిషి ఒక ఆడ మనిషి క్లీన్ చేస్తున్నట్టుగా చీపిరి వాళ్ళ యూనిఫామ్ ఏదైతే ఉంటుందో అది చక్కగా వేసుకొని వీళ్ళు రోడ్డు క్లీన్ చేస్తున్నట్టుగా చాలా చక్కగా చేశారనమాట. ఈ బొమ్మ చూడవచ్చు ఎంత క్రియేటివ్ ఉంది. ఒక్కొక్కరి థాట్ అంటే వాళ్ళు చేసిన ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క మెసేజ్ ఇచ్చారండి. చాలా బాగుంది. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి వేస్టేజ్ అయినా దేన్నైనా సరే మనం ఒక క్రియేటివ్ని బయటికి తీసుకురావచ్చు. ఆ థాట్ అనేది చూపించడం అనేది వీళ్ళు చాలా చక్కగా క్రియేటివిటీ చేశారు. మొత్తానికైతే వరంగల్ మున్సిపాలిటీ వల్ల అయితే ఇలా చేసి ఇక్కడ దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి స్థలాన్ని వీళ్ళు ఇంత చక్కగా యూజ్ చేసుకోవడం, వచ్చిపోయేటువంటి అందరు కూడా ఆకర్షితులయ్యి ఇక్కడ వచ్చి చూసి వెళ్ళడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు సీతాకోక చిలుక రూపం ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు వాటర్ బాటిల్ ఏదైతే ఉంటుందో వేస్టేజ్ దాన్ని క్రియేట్ చేసి దాని లోపల పూల మొక్కలు నేయడం అయితే జరిగింది. ప్రతిదీ కూడా మనం చూడవచ్చు. అక్కడ చూసుకుంటే చెట్టుని నరికేశారు. ఆ చెట్టు మనకి సేవ్ ట్రీస్ అంటూ కూడా వాళ్ళు అక్కడ పెయింటింగ్ వేయడం జరిగింది. అలానే ఇక్కడ మనకి టైర్స్ని ఉపయోగించి వెనకటికి మన ఇళ్లల్లో మనము అమ్మ వాళ్ళు కానీ బావిలో నుంచి నీళ్ళు తోడేది ఇప్పటికి కూడా చాలామంది ఇళ్లల్లో ఉందన్నమాట. దాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ టైర్స్తో పెట్టి బావిలో నుంచి నీళ్ళు వచ్చేలాగా బకెట్ పెట్టి దాంట్లో కూడా మట్టి పెట్టి పూల మొక్కలు పెట్టారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా వేస్టేజ్తో మంచి క్రియేటివిటీ చేశారు వీళ్ళైతే. మీరు కనుక చూడాలి, మీ పిల్లలకి చూపించాలంటే ఖచ్చితంగా మీరైతే మన వరంగల్ మున్సిపాలిటీ ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడికి రావాలి. ఇది ఎట్లా అంటే క్లియర్ అడ్రస్ మనం భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్తుంటే మున్సిపాలిటీ ఆఫీస్కి సైడ్ అంటే మనకి రైట్ సైడ్లో ఉంటుంది. భద్రకాళి అమ్మవారి ఆలయం నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఖచ్చితంగా తీసుకొచ్చి పిల్లలు చూపించండి. చాలా చక్కగా ఉన్నటువంటి ఆ బొమ్మలు కానివ్వండి, ఆ కార్టూన్ బొమ్మలు కానివ్వండి, ఆ సైకిల్ దగ్గర మీరు అంతా చూసుకోవచ్చు. చాలా బాగుందన్నమాట. మంచిగా ఆలోచించారు వీళ్ళు అయితే. ఇది బాగా యూస్ చేశారు. వేస్టేజ్ మొత్తాన్ని కూడా చాలా చక్కగా యూస్ చేసి మొత్తం అంతా కూడా క్రియేటివిటీతో ఇట్లా చేయడం జరిగింది. ఇలాంటి ప్లేస్ ఖచ్చితంగా మీరు చూడాలి, మీ పిల్లలకు కూడా చూపించాలి. ముఖ్యంగా అయితే మన చెట్లను కానివ్వండి, ప్రకృతిని కానివ్వండి, వాటర్ని కానివ్వండి అన్నిటినీ కూడా కాపాడాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, ప్రకృతిని కాపాడాలి, పొల్యూషన్ తగ్గించండి, సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ ఇట్లా ఈ నినాదంతో వీళ్ళైతే ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలానే ముఖ్యంగా అయితే వేస్టేజ్తో ఇదంతా కూడా తయారు చేయడం జరిగింది. చాలా విభిన్నమైన ఆలోచన, చాలా వచ్చిపోయే ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్న మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.